వెల్కమ్ టు ఏపీఎం ప్రైమ్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు. విశాఖలో నేషనల్ డీప్ టెక్ కాంక్లేవ్ సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన శాసనసభ్యులు నల్లమిల్లి. బల్లిసాల భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ అనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకొని పట్టాలు మంజూరు చేయాలి. నమస్తే, వెల్కమ్ టు ఏపీఎం ప్రైమ్ న్యూస్. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటనలో ఓ యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పుష్ప 2 సినిమా యూనిట్ హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ పై కేసు నమోదు. 105, 118 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాష్ యాదవ్. The theater management, actor Allu Arjun and his security team, security in charge. These people have been named accused. Allu Arjun was accused? Yeah, as per the complaint, he is accused. A4. No, in the complaint they have mentioned theater management because they do not know who is involved in the management of theater, who all is in the team. So even A2, A3, A4, what you are asking, it will come in further investigation. But as per the complaint, theater management, Allu Arjun and the security team, they have been mentioned as accused. Sir, where actually Which I want to clarify. Stampede means there is a huge crowd, people fall down, other people stand over them. That we call stampede. In this situation, there is no stampede. Lot of crowd was there, people were jostling with each other. So certain asphyxia kind of situation. People were not able to breathe properly inside the main auditorium, in the lower balcony. తూర్పు గోదావరి జిల్లా గోకవరం అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలను పలు చోట్ల నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి క్రోవతులు వెలిగించి దళిత నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరికీ ఉపయోగపడేలా మహానుభావుడు ముందుగానే ఆలోచించి రాజ్యాంగాన్ని రాసి ఎంతో మందికి మేలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండలంలో పలు గ్రామాల నుంచి దళిత నాయకులు పాల్గొన్నారు. గోకవరం మండలం గోకవరం గ్రామం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత పెద్దలు, దళిత యువత ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి మరి ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని మరి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరికి జ్యోతి ప్రజ్వల వెలిగించి పూలమాలతో సత్కరించి మరి వారు మరి ఇక్కడ చిన్నపాటి ఆయన గుర్తు చేసుకొని స్మరించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈయన భౌతికంగా మన భారతదేశంలో లేదా ఇక్కడ ప్రపంచంలో లేకుండా పోయినా సరే ఆయన రాసినటువంటి రాజ్యాంగం భారతదేశమే కాదు ప్రపంచ దేశాలకి కూడా ఒక దిక్సూచిగా మారింది. ఈ భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రతికున్నట్టే భావిస్తున్నాం మేము. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి, అణగారిన వర్గానికి, అంటరాని తరము, అస్పృశ్యతకి మరి చరమగీతం పాడి అందరూ సమానమే అనే భావంతో రాజ్యాంగాన్ని రచించి ప్రతి మానవుడు అంటే ప్రతి వారు సమానమే అన్న ఉద్దేశంతో ఎక్కువ తక్కువ కులమతాలకు అతీతంగా రిజర్వేషన్ ప్రాతిపదికన అందరికీ సమాన హక్కులు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దురదృష్టం ఏంటంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం అంతా భారతదేశం అంతా అమలవుతుంది, కానీ ఆయన్ని ఒక జాతికే పరిమితం చేస్తారు. దీన్ని మేము తప్పుగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన జాతీయ నాయకుడు కనుక మరి ఆయన అందరికీ కూడా మరి సమాన హక్కులు ఇచ్చినటువంటి మహానుభావుడు. అందు గురించి కేవలం దళిత వర్గానికే కాదు అన్ని వర్గాలకి కూడా ఆయన సమన్వయం చేసినటువంటి మహానుభావుడు. మరి అలాంటి మహానుభావుడు దిశానిర్దేశం లేనటువంటి
స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం వచ్చిన తర్వాత మరి రాజ్యాంగం లేనటువంటి ఆ పరిస్థితుల్లో మరి ప్రపంచ దేశాలు తిరిగి దాదాపుగా మరి అనేక రకాల దేశాల రాజ్యాంగాలే కూలంకుషంగా పరిశీలన చేసి అనంతరం రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన రాసినటువంటి రాజ్యాంగం భారతదేశం అంతా అమలవుతుంది. ప్రపంచ దేశాల్లో కూడా ప్రపంచ మేధావిగా గుర్తించడం కూడా జరిగింది. అలాంటి మహనీయుడు ఈ రోజు భౌతికంగా మరి మన దగ్గర లేకపోయినా ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆయన ఉన్నటువంటి శిలా విగ్రహంలోని కూడా ఆయన ఎప్పటికీ మనకు బ్రతికే ఉంటాడని చెప్పేసి మేము భావిస్తూ ఈ రోజు ఇక్కడ స్థానిక అంబేద్కర్ విగ్రహం ద్వారా మరొకసారి ఆయన వర్ధంతిని మేము ఇక్కడ ఘనంగా చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ అమర్ రహే, అంబేద్కర్ 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 అంబేద్కర్. విశాఖలో నేషనల్ డీప్ టెక్ కాంక్లేవ్ సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఐటీ గురించి ఎవరు మాట్లాడినా హైటెక్ సిటీ ప్రస్తావనే. అప్పట్లోనే ఐటీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకున్నాం. ఇప్పుడు డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ. ఏఐ సాయంతో మెరుగైన సేవలు అందించడమే టార్గెట్. ఏపీని నాలెడ్జ్ హబ్ గా మారుస్తాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. The test we will What is $1 as on today, what is the proof of concept? Yes. What is the proof of concept So we've done and a efficiency? validation Validation. at AIIMS New Delhi, sir. Mm. We've compared it against the best test, which is microbial culture, and we got 96% sensitivity and 100% specificity. So, sir, it is actually better than the culture test because culture has 85% sensitivity. So, the best test is better than culture. సార్ మీరు మీ ఇతనికి చెప్పి ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీస్ అన్ని హెల్త్కి సంబంధించి విల్ డూ పైలట్. ఇట్ ఈస్ వర్కింగ్, దెన్ విల్ రిప్లికేట్, దెన్ విల్ గివ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఫర్ దెమ్, దెన్ దే విల్ గ్లోబలీ దే విల్ ఎక్స్ప్లెయిన్. Yes, sir. Vizag would pilot is this, sir. So you do that, we'll give you immediately. You start the work, which are all workable. We want to give you proof of concept, Yes. testify by government also. Then you can scale it up. Yes. We'll do it. So this is a revolution. Good work. This is Ajay Saha. You are Oh, yes. Delhi level. That's my IT secretary. He's Ankit, sir. He's space tech cluster developer. So I So we invest are- in deep tech startups. Your Space father tech, is responsible for Yeah. our triple IT. Triple IT. He made all the structure, everything. All under your guidance, sir. He Yeah, told yeah, me all- that it was all under your guidance. All of them I promoted. They have done very well. Yes. Good. Thank you. Good. So we will try and do it. Yeah, you work it out. And we will try and We'll be very happy. Yes, sir. We invest in these kind of technologies, space tech, life sciences. So we'll be very happy to see what we can do in the state because I live in Zurich. So we are let's say US to European and Indian You fund. are which place? Originally. Zurich in Switzerland. I'm You know, originally originally from I'm India. originally from Bihar. Bihar. But I lived all over in India. I was living in Mumbai before moving to Europe. And we focus on investing in Indian founders. So they can be based in India, they can be based in Europe or US, but Indian founders. We'll work it out. We'll work. Thank you very much. running a live test right now. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి. అనపర్తి మండలం అనపర్తిలో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार डॉक्टर बाबा साहेब अम्बेडकर 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 जोहार डॉक्टर बाबा साहेब మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం అనుకుంటున్నాం. ఇంకా 75 సంవత్సరాల క్రితం ఈ భారతదేశానికి దిక్సూచిగా ఉండేలాగా
రాజ్యాంగాన్ని రచించడం. ఆ రోజు రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా దూరదృష్టితో రాజ్యాంగాన్ని నిర్వచించడం జరిగింది. అనేక సార్లు ఈ 75 సంవత్సరాల్లో అనేక సార్లు రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగినా ఆ స్ఫూర్తి కోల్పోకుండా అంబేద్కర్ గారు ఏదైతే దేశానికి స్ఫూర్తిని అందించారో ఆ స్ఫూర్తికి అనుగుణంగా మాత్రమే ఇవాళ ఇన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయడం జరుగుతుంది. భావి భారతదేశానికి ముఖ్యంగా యువతకి, బడుగు బలహీన వర్గాలకి ఏ విధమైన మేలు చేకూరాలి రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగం ద్వారా ఏ విధమైన హక్కులను పరిరక్షించాలి, ఏ విధంగా ఈ దేశాన్ని ఏకోన్ముఖంగా ఉంచాలి అనే ఆలోచనతో ముఖ్యంగా వారి దూరదృష్టికి మనం వ్యవహారాలు అందించాల్సిన పరిస్థితి. ఇంత ఆలోచనతో ఇవాళ అందించిన భారత రాజ్యాంగం నేటికి మనకి ఒక పూజనీయంగా ఉన్న పరిస్థితి ఉందంటే అంబేద్కర్ గారి వల్ల సాధ్యమైంది. అటువంటి మహానీయునికి మనం ఘనమైన నివాళి అర్పించాలి. అదేవిధంగా వారిని నిరంతరం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో ముందుకెళ్తూ భారతదేశాన్ని, భారతదేశ ప్రతిష్టని, భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయమని ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి అమ్మాయి నివాళి అర్పించుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల కె గోపాలపురం మధ్యలో ఉన్న అడ్డుకొండ భూమిని 2 గ్రామాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ నిరుపేద ప్రజలకు పంచిపెట్టాలని శుక్రవారం నాడు అడ్డుకొండ భూములు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఈ భూమి 2 గ్రామాల ప్రజలకు పంచిపెట్టాలని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు. ఈ భూమిని భూస్వాములు ఆక్రమించకుండా పోరాటం చేస్తున్నది మేము, ప్రభుత్వానికి తెలియజేస్తుంది మేము, తుప్పులు డొంకలు బండలు కొట్టింది మేము. ఇక్కడ భూమి ప్రభుత్వం పోరంబోకు భూమి ఉందని బయటకు తీయకపోతే ప్రభుత్వానికి ఏ విషయం తెలియదు. అందులో భాగంగానే ఏలేటి భూస్వాములు ప్రభుత్వాలు పెట్టిన నిర్బంధాలకు, కేసులు, అరెస్టులకు తట్టుకుని లెక్క చేయకుండా ఇంకా ఆ భూమి పైన పోరాటం సాగిస్తున్నామని ఆయన తెలియజేశారు. భూమిని ఇండస్ట్రియల్ కారిడార్ కి ఇచ్చే ప్రయత్నాన్ని వెంటనే ఇండస్ట్రియల్ కారిడార్ కి ఇచ్చే ప్రయత్నాన్ని వెంటనే భూమిని ఇండస్ట్రియల్ కారిడార్ కి ఇచ్చే ప్రయత్నాన్ని వెంటనే ఇవ్వాలి. మల్లిసాల గోపాలపురంలో ఉన్న నిరుపేదలకు వెంటనే. కర్ణాకుల వీరంజన్ మాట్లాడుతున్నాను. మొత్తం మీద 35 ఏళ్ల నుంచి కూడా ఈ భూమిని మల్లిసాలలో ఉన్నటువంటి దళిత పేద వర్గాలు, కాపుల్లో ఉన్న పేదవాళ్ళు, దళితులు కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. అలాగే గోపాలపురంలో ఉన్నటువంటి దళితులు, ఆదివాసీలు, ఇతర బీసీ క్యాస్టులు కూడా 35 ఏళ్ల నుంచి వందలాది కేసులు పడి, అలాగే ఏలేటోళ్ళు ఒక దాడి కూడా చేయించారు. ఆ దాడిలో ఒక దళితుడు కూడా కాళ్ళు చేతులు తెగిపోయి అతను కూడా మేము రక్షించుకున్నాం. వాళ్ళు ఎన్ని కుయ్యెత్తులు పట్టినా, ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్బంధం పెట్టినా మేము ఎట్టి పరిస్థితుల్లో పట్టుబోదని బట్టి కర్మార్కల్లో పోరాడుతున్నాం. ఈ భూములు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఈ 580 ఎకరం భూమి కూడా మేము పోరాడకపోతే, మేము జెండాలు వేయకపోతే ఇక్కడ సీలింగ్ ఉందని ప్రభుత్వానికి తెలీదు. ఇన్నాళ్ళ నుంచి మేము దీని మీద తుప్పకొట్టి, డొంక కొట్టి, మామిడికాయ కొయ్యకపోతే ప్రభుత్వానికి తెలీదు. అతను ఇక్కడ భూమి ఉందనే ప్రభుత్వానికి తెలీదు. ఇది నిలబెట్టింది మేము, ఇది పోరాడింది మేము. ఇన్నాళ్ళు ఈ భూములు, ఈ భూస్వామ్య శక్తులు అమ్మకుండా, కొనకుండా చేయడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. అందుకే మేమేమంటామంటే, 35 ఏళ్ల పోరాట ఫలితమే CCLR కోర్టు, హైకోర్టు అన్ని కోర్టులు కూడా కొట్టేసాయి. అందుకే మేమేమంటామంటే, ఈ 1973లో ల్యాండ్ సీలింగ్ డిక్లేర్ అయ్యింది కాబట్టి మొన్న కోర్టులు కూడా కొట్టేసాయి. అందుకే మేము పోరాట ఫలితమే ఈ భూమి ఇలా ఉండడానికి కారణం. అందుకే ఈ భూమిని 2 గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పోరాడిన ప్రజలకి, ఎర్ర జెండా పట్టుకుని పోరాడిన ప్రజలకి, కేసులు అనుభవించినటువంటి పేదలందరికీ కూడా పట్టాలు ఇచ్చే వరకు మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం సుదీర్ఘ పోరాటం చేస్తామని సందర్భంగా మేము తెలియజేసుకున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా 6వ తేదీ శుక్రవారం పిఠాపురం మున్సిపాలిటీ ఆవరణంలో ఉన్న విగ్రహం వద్ద దళిత సంఘాలన్నీ ఐక్యతగా
నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సాకర రామకృష్ణ, ఆంధ్ర మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఎంఎం, జిల్లా కన్వీనర్ వి రాంబాబు, లోడ సుదర్శన్, దడాల అజిత్ పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో అంటరానితనం నిర్మూలన చేయాలని, లౌకిక సామ్యవాద దేశంలో అభివృద్ధి చెందాలని, పాలన విధానం, చట్టాలు, హక్కులు, రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, మత హక్కు, కుల హక్కు, మహిళల రక్షణ హక్కులు, కార్మికుల హక్కులు రాజ్యాంగంలో ద్వారా పొందుపరిచిన మహా వ్యక్తిని కొనియాడారు. అలాంటి వ్యక్తి చనిపోయి 68 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇలాంటి వర్ధంతిల ద్వారా గుర్తు చేసుకోవడం భారతీయుల బాధ్యత అని వారన్నారు. దాడుల విషయం ప్రస్తావిస్తూ ఇటీవల కాలంలో తిరుపతి విఎస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జంగయ్య దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన బజరంగ్ దళ గుండాలపై కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇవాళ పాలకులు మట్టి పెడతా ఉన్నారు. దాన్ని పరిరక్షించవలసిన అవసరం భారతీయుల్లో ఉంది. ఇవాళ ఎక్కడి చూసుకున్నా కూడా దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. 2 రోజుల క్రితం తిరుపతిలో యూనివర్సిటీ చెంగల్లయ్య అనే ప్రొఫెసర్ల మీద బీజేపీ ఎన్సర్లు అనేటువంటి బజరంగ దళం వెళ్ళి అక్కడ దాడి చేయడం జరిగింది. ఆయన ఒక బుక్ చదువుతూ ఉన్నాడు. ఆ బుక్ని క్రైస్తవ బుక్గా పరిణామంలో తీసుకుని నువ్వు మత ప్రచారం చేస్తున్నావు, ఇక్కడ నీకేంటి పని అని కాలర్ పట్టుకుని బయటికి తీసుకొచ్చి అతని వివక్షరహితంగా కొట్టడం జరిగింది. దీని మీద దళిత సంఘాలుగా మేము ఖండిస్తూ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 8వ తారీఖున కాకినాడలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగే రాజ్యాంగ పరిరక్షణకై జిల్లా సదస్సును ప్రతి దళితుడు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా తెలియజేస్తూ జై భీములతో సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎకరం పొలమో 2 ఎకరాల పొలం ఉంటే కూర్చుని ఆలోచించవచ్చు మనం కోసం, మన జాతి కోసం ఏం చేయలేదు. మెయిన్ కారణం ఏంటంటే భూమి మనకు లేదు, వెనకాల డబ్బు లేదు, కాబట్టి రేపుడు గురించి ఆలోచించే స్థోమత లేదు. కాబట్టి మనం చేయవలసిందంటే కొంచెంగా ఎదుగుతూ రాజ్యాధికారం అంతిమ లక్ష్యం. దానికోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకి సహకరిద్దాం. అంబేద్కర్ చెప్పినట్టు చేయాలంటే అందరికీ బడుగు బలహీన వర్గాలు రాజ్యాన్ని పరిపాలించే స్థాయికి ఎప్పుడైతే వస్తారో అప్పుడే ప్రపంచం అంతా బాగుంటుంది. కాబట్టి అందరికీ చేయాలి. నేడు టీడీపీ నాయకులు గోక శ్రీనివాస్ మనవడు షర్విన్ భారత్ మొదటి పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ యువ నాయకులు, రాష్ట్ర వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి చిరంజీవి భారత్ ఆశీర్వదించడం జరిగింది. అనంతరం కొంతమూరు చెంచు కాలనీ నందు తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని రవిరామ్ కిరణ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం టీడీపీ కొంతమూరు గ్రామ అధ్యక్షులు దండముడి ప్రసాద్, కొలమూరు టీడీపీ నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో రవిరామ్ కిరణ్ శాలువతో సత్కరించడం జరిగింది. ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు గోక శ్రీనివాస్, తాడిపల్లి నాగరాజు, బేస్ నటరాజు, బతిన రత్నరాజు, సుధీర్ జి రమణ, కొండబాబు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. ఏపీజీఏ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టేట్ ప్రెసిడెంట్ కాంతరాజు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న వారందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వానికి పలు కూడిన వినతి పత్రాన్ని అందించడం జరిగింది. అందరికీ న్యాయం జరిగేలా మనమంతా ఏకతాటిపై నడపాలని, మన సమస్యలను మనమంతా ఏకమై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ బి ఆస్కర్ రావు, జిల్లా అధ్యక్షులు ఎంవివి సత్యనారాయణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రిలో పుష్కర వనంలో 2వ శనివారం అనగా 14వ తేదీ డిసెంబర్ నాడు ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వన సమారాధన రూపంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మరొకసారి సమగ్రంగా చర్చించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే రాజమండ్రికి సమీపాన గల అందుబాటులో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులను
సంఘీభావం ప్రకటించాలని చెప్పి కోరడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా గోకవరంలో పత్రికా సమావేశంలో పాత్రికేయ మిత్రులకు వారి ద్వారా సమాజానికి, ఉద్యోగ లోకానికి, ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, గత ప్రభుత్వ కాలం నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగి చాలా అసంతృప్తిగా ఉన్నాడు. తనకు రావాల్సినటువంటి పిఆర్సి సక్రమంగా అందలేదని, తనకు రావాల్సిన డిఏలు కానీ సరైనటువంటి దాచుకున్నటువంటి సొమ్ములు కూడా ఈవేళ ప్రభుత్వాలు అవసరమైనప్పుడు ఇవ్వటం లేదని, ఉద్యోగస్తులు, పెన్షనర్లు, కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని అనేక విజ్ఞప్తులు చేసి ప్రభుత్వ స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో, గ్రూప్ ఆఫ్ మినిస్టర్ స్థాయిలో లేదా చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో అనేక సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో మరి కొత్త ప్రభుత్వం కొలువు తీరడం జరిగింది. అయినప్పటికీ సమస్యలు మాత్రం యథావిధిగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన విధంగా 11 పిఆర్సీలో రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలన్నీ చెల్లించడం, క్రమానుగతంగా ఉద్యోగులకు రావాల్సిన డిఏలన్నీ ప్రభుత్వం రిలీజ్ చేయటం, అలాగే ప్రస్తుతానికి శాఖాపరమైన సమస్యలకు వచ్చేసరికి క్షేత్రస్థాయికి ఒక వైద్యారోగ్య శాఖనే కాదు, క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ కూడా ఫేషియల్ రికగ్నైజ్డ్ బేస్ అటెండెన్స్ సిస్టమ్, ముఖ ఆధారిత హాజరు విధానాన్ని తక్షణమే తొలగించడం, ఏఎన్ఎంలకు, టీచర్లకు, అంగన్వాడీ శాఖకు, తదితర శాఖల్లో మొబైల్ అప్లికేషన్స్ ద్వారా గవర్నమెంట్ సర్వీసెస్ అందించమని చెప్తా ఉన్నారు. దాదాపు 40కి పైబడి మొబైల్ అప్లికేషన్స్ ఏఎన్ఎంలకు ఉండడంతో పనిభారం అయిపోయి వాళ్ళు సరిగా మరి అటెండ్ చేయలేకపోవడం వల్ల మొబైల్ అప్లికేషన్స్ తగ్గించమని చెప్పడం, గ్రామ వార్డు సెక్రటేరియట్ ఉద్యోగులను వైద్యారోగ్య శాఖలో విలీనం చేయాలని అంటాం, వారికి రావాల్సిన పదోన్నతులు 179 జీవో ప్రకారంగా తక్షణమే ప్రకటింపజేయాలని చెప్పడం, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానంలో వాళ్ళకి సమయానుకాలం మరి సవరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ సవరించకపోవటం, అలాగే వైద్యేతర విధులు వారికి చెప్పరాదని మరి ప్రభుత్వం 124 జీవో ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు జరగకపోవటం, ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగి ఎవరో కూడా మరి సుఖంగా లేరు. మరీ ముఖ్యంగా నిన్న వైద్యారోగ్య శాఖలో దాదాపు ఆంధ్ర, తెలంగాణ కలిపి 2000 పైచీలకు కాంట్రాక్ట్ మేల్ హెల్త్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో 2002లో నియామకం పొంది దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగింది. యాక్చువల్గా వారికి నోటీస్ ఇచ్చి తొలగించాలి. దేనికైనా అండర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అకార్డింగ్ టు ది ఎపెక్స్ జడ్జిమెంట్ ఆఫ్ ది హానరబుల్ సుప్రీం కోర్ట్ ఖచ్చితంగా వాళ్ళకి 3 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి, తొలగించేటప్పుడు 3 నెలల జీతం ఇచ్చి తొలగించాలి అనే ఫండమెంటల్ ఇష్యూను కూడా మరిచి ప్రభుత్వం ఆగమేఘాల మీద కోర్టు ఉత్తర్వులు అమలుపరుస్తూ వాళ్ళని పదవుల నుంచి మరి వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. వారందరూ కూడా రిటైర్మెంట్ వయసు దగ్గరికి వచ్చారు. వారందరూ కూడా కరోనా లాంటి సమయంలో పనిచేశారు. వారందరూ కూడా ఇవాళ కాకపోతే రేపైనా రెగ్యులైజ్ కాకపోతాం అనేటువంటి ఆశతో ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు తొలగించడం దుర్మార్గం. ప్రభుత్వం ఒకసారి పునఃపరిశీలన చేయాలి. మా విజ్ఞప్తిని పెడచేమని పెట్టకుండా ఏ విధంగా అయితే మళ్ళీ వారిని తిరిగి శాఖాపరమైన విధుల్లోకి, ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చో అనేటువంటి మార్గాలను అన్వేషించి వారికి న్యాయం చేయాలని, అలాగే రేపు పొద్దున్న 14వ తారీఖున జరిగేటువంటి కార్తీక వర సమారాధన అనే పేరుతో ఉద్యోగ వనభోజనాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉద్యోగులందరూ వేలాదిగా హాజరై సమస్యల ప్రాతిపదికన చర్చించి, సమస్యల ప్రాతిపదికన కొన్ని నిర్ణయాలను గైకొని ఆ నిర్ణయాలను ప్రభుత్వానికి విన్నవించాలి. అప్పటికే ప్రభుత్వం వినకపోతే పోరాట పందాన్ని ఎంచుకోవడానికి కూడా అక్కడే మార్గనిర్దేశం చేస్తామని చెప్పి సంఘపక్షాన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు. విశాఖలో నేషనల్ డీప్ టెక్ కాంక్లేవ్ సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన శాసనసభ్యులు నల్లమిల్లి. బల్లిసాల భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ అనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకొని పట్టాలు మంజూరు చేయాలి.